మీరు మాట్లాడారో అపాయింట్మెంట్ ఇయ్యారో ఏమి ఇయ్యారో ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే ఒక మాట మాట్లాడో ఎట్లయితుందండి అసలు? నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించి మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. అందరు రెడీ ఉన్నారు చేయడానికి. మీరు ఏది చెప్పకుండా ఒక సిస్టమ్ లేకుండా పాడు లేకుండా పబ్లిక్ ను రోడ్డు మీద వదిలేసినట్టు మమ్మల్ని చేస్తే ఇది సమయం కాదు. కాబట్టి స్టేజ్ పైన ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్, డీసీపీ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, బ్యాంకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్, స్టూడెంట్స్, ఎడ్యుకేషన్, ఎన్ని డిపార్ట్మెంట్లు మాతో లింక్ అయ్యిందండి. ప్రతి పొట్టులు లేస్తే ఇలా ఫుడ్ లేకుండా నడుస్తుంది కానీ ఇంటర్ లేకుంటే నడవదు ఎవరికి. ఆ విధంగా మన ఆల్ ఓవర్ ఇండియా డిజిటల్ ఇండియా కాబోతుంది. మన మోడీ గారు చెప్పేది డిజిటల్ ఇండియా. దాంట్లో భాగంగా మనం చేయాల్సిన పని ఏంది? దానికి సపోర్ట్ చేస్తారా? మీరు చేసేది ఏదో ప్లాన్ ప్రకారం చేస్తే దానికి ఒక వే అనేది దొరుకుతుంది. మీరు ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా చేస్తే ఎవరికి పెడుతున్నాడు మీరు? ఎవరు ఇక్కడ ఉన్నది ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తే మీకు జరిగేది ఏముంది? దాంతో మీకు ఎంత పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నారు. అక్కడ అన్న సైడ్ నిలబడకండి. बैक साइड में चेयर से प्लीज रिक्वेस्ट कर रहा हूँ आप लोग और जाम मत करो अल्लाह के वास्ते रिक्वेस्ट करना है वो तो तमाशा मत करो. గవర్నమెంట్ మైక్ ఇస్తాను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ కి ఇంకా మీరు కూర్చోండి. ఎలక్ట్రికల్ పోల్స్ కి మీరు అనుకున్న హైట్ లో ఒక యాంగులర్ గానీ ఇంకా వేరే విధానం ఏదైనా కానీ చూపిస్తే దాని ప్రకారం అదే వేళ వేసుకోవడానికి అందరం రెడీగా ఉన్నాము. పోల్ కి మీరు ఏమైనా ఛార్జ్ చేయాలన్నా కానీ దాన్ని కూడా కట్టడానికి రెడీ ఉన్నాము. మీరు ఏవి చర్చ జరపకుండా మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తే అందరికి నెట్ డౌన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ఇక్కడ వాళ్ళకి లక్షల జీవాలు తీసుకున్న వాళ్ళు మొత్తం ఉపయోగాలు పోతాయి. అదే మీరు ఇప్పుడు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, డీసీపీ ఆఫీసులు, పోలీసు, ఎవ్రీ సిఐ ఆఫీసులు, ఎన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఏం చేసినా కొంచెం ప్రభుత్వం చేస్తున్నట్టుందండి. ఎవరో వచ్చి రోడ్ పైన వచ్చి మేము చేసినట్టు చేయకండి. ఇప్పుడు చేసి మాత్రం అంత సిస్టమేటిక్ గా లేదు. కాబట్టి మీరు ఒక పద్ధతిని క్రియేట్ చేస్తే ఆ పద్ధతిలో ఫాలో అవ్వడానికి అందరు రెడీ అయ్యారు. ఇది మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నటరాజ్ భాయ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా మన ఫెడరేషన్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అక్రాస్ తెలంగాణ ప్రతి డిస్టిక్ నుంచి వచ్చారు. ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. వచ్చిన సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇది మనము 10,000 మందితో అనుకున్నాం ముందుగా. కాకపోతే ఇక్కడ మనకు పోలీస్ వారి పర్మిషన్ ఓన్లీ మనకు లిమిటెడ్ పీపుల్ గా ఉంది కాబట్టి తక్కువ మందిని ఇన్వైట్ చేశాము. ఈ రోజు అయినా కూడా ప్రతి డిస్టిక్ నుంచి మనకు వెహికల్స్ కట్టుకొని, మినీ బస్సులు కట్టుకొని, కార్లు కట్టుకొని వస్తున్నారు. అందరూ కూడా మన గ్రూప్ లో ఫోటోలు పెడుతున్నారు. ఇంకా కూడా చాలా మంది దారిలో ఉన్నారు, వస్తున్నారు. కాబట్టి కొంచెం మీరు సమయం పాటించి పక్కకుండాలి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా మన ఆపరేటర్లు వస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని లొకేషన్స్ నుంచి కూడా మన ట్యాంకు మద్దతుగా వస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు మాట్లాడే సభ్యులు, ఎందుకంటే ప్రతి డిస్టిక్ నుంచి ఒక అధ్యక్షునికి, జనరల్ సెక్రటరీకి ఈరోజు మాట్లాడడానికి అవకాశం కల్పిద్దామని చెప్పి అనుకుంటున్నాం మేము. కావున మీరు మీ టైం ఎక్కువగా తీసుకోకుండా మాట్లాడే సభ్యులు 1-2 నిమిషాల్లో ముగించాల్సిందిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే మాట్లాడకుండా మనం ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, మన ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్య ఏంటి అనేది మీడియా మిత్రుల ద్వారా మనం గవర్నమెంట్ కి అందజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఎరోనెట్ ఇంటర్నెట్ ఎండి మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషంలో బ్యాక్ సైడ్ లో బైక్ ఉన్నాయి, కొంచెం తీసేస్తామని చేయలేస్తారు. అక్కడ కూర్చుంటారు. అక్కడ బైక్లు ఎవరెవరు పెట్టారో కొంచెం తీసి వెనకాల పార్కింగ్ ఉంది అక్కడ పెట్టండి అన్న, ప్లీజ్ రిక్వెస్ట్. హలో అందరికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. అందరూ వచ్చిన వాళ్ళు
బ్యాక్ సైడ్ టీం చేంజ్ కావాలి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ టీం ఎవరైనా ఉంటే ఉండండి, మిగతా వాళ్ళందరూ బయటకు రండి. అండ్ ఆ తర్వాత కూడా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ ఏరియా వైజ్ కూడా ఎవరైనా వచ్చి మాట్లాడి ఉంటే అన్న 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడకండి. మనకి మీరు నేమ్స్ ఇచ్చుకోండి, ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ నేమ్స్ ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను ఇక్కడ ఉన్నాను, నా పేరు శివాజీ అండి, నాకు ఇవ్వండి. 1 by 1 ఇస్తాం, కానీ 2-3 మినిట్స్ కంటే ఎక్కువ టైము. అండ్ ఇంకోటి సార్, మనకి 2 o'clock వరకే టైం ఉంది. ఇప్పుడే సార్ వాళ్ళతో మాట్లాడాను, పోలీస్ వాళ్ళతో. 2 తర్వాత మనకి ఎక్కువ అలో చేయరు ఇక్కడ ఏదన్నా, అందుకని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం 2 minutes. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. మన గత 15 days నుంచి మనం ఫేస్ చేస్తున్నది చాలా, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ చాలా 24 గంటలు వర్క్ చేస్తున్నారు. రియల్గా ఇది చాలా బాధాకరం. మనము ఈ ఇండస్ట్రీలో 30 ఏళ్ళ పై నుంచి మనము ఇండస్ట్రీలో ఉన్నాము. జియో ఎయిర్టెల్ వాళ్ళు ఏమిటంటే మనము ఎయిర్టెల్ అప్పటి నుంచి మన పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాము. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫస్ట్ కేబుల్ కటింగ్ ఆపాలి. ఫస్ట్ వచ్చేయాలి. దయచేసి గవర్నమెంట్ సీఎం గారు అని డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు దయచేసి ఫస్ట్ ఇవ్వాల్సింది ఫైబర్ కట్ ఆపాలి. దీని మీద గవర్నమెంట్ కరెక్ట్ చెప్పే వాళ్ళు లేకనా, అవేర్నెస్ లేకనా దాదాపు ఈ వైర్ మీద, కేబుల్ మీద దాదాపు 80-90% ఫైబర్ మీద రన్ అవుతుంది. మన టోటల్ ఇండస్ట్రీ ఈ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ అనేది వైర్లెస్ అనేది లేదు. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. మన సిఎండి గారికైనా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎందుకు వీళ్ళు ఇంత దేశం నుండి అర్థమంది చేసుకుంటాడు. ఇంకా గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పెట్టి, ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక ఇబ్బంది పెట్టే పని చేయొద్దు, ఇప్పుడు ఒక సర్వీస్ ని ఇంపాక్ట్ చేయొద్దు. పబ్లిక్ సర్వీస్ చేస్తున్న కేబుల్ ఇండస్ట్రీ అనేది ఎవ్రీ మూమెంట్ ఒక 10 minutes కేబుల్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఎంత ఇబ్బంది ఉండే టైం ఇప్పుడు. అలాంటిది దృష్టిలో పెట్టుకోకుండా గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. అది ఇప్పుడు వచ్చింది ఒక్క రోజులో అయ్యేది కాదు, అది కొన్ని టైం తీసుకోవాలి. నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయవలసిందంటే ఫస్ట్ 1 month టైం ఇచ్చి, ఏదైతే కేబుల్ దాదాపు 30-40 years నుంచి ఈ కేబుల్ వేసారు, కొన్ని అన్వాంటెడ్ కేబుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అది నాకు తెలుసు. దీనికి సొల్యూషన్ ఏదైనా పద్ధతి తీసుకురావాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఎండి గారు వీళ్ళంతా ఒక సొల్యూషన్ తీసుకొస్తే మేము అందరం తప్పకుండా మేము కోఆపరేట్ చేస్తుంది రెడీ ఉన్నాం. ఎనీ టైం ఎప్పుడైనా ఏ గురించి చేయమన్నా మేము చేస్తాం రెడీ ఉన్నాం. వీళ్ళు ఎందుకు రావట్లేదు? దయచేసి నేను గమనించి వెంటనే కేబుల్ ఆపి తక్షణం డిసిషన్ తీసుకోవాలి. దానికి మనకి ఎటువంటి సపోర్ట్ కావాలా మేము అందరం ఇస్తానికి రెడీ ఉన్నాం. ఎనీ టైం ఎప్పుడు రమ్మన్నా మేము వచ్చే మా టీం ఎంత, మా అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైనా వస్తాం. ఒకటి ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక 1 month టైం ఇచ్చి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు రజనీ గారికి అందరికి ఒక చిన్న నా సజెషన్, నాకున్న ఎక్స్పీరియన్స్ లో, నాకు 25 years ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ లో గవర్నమెంట్ ఒకటి నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. హలో, ఫస్ట్ 1 month టైం లైవ్ కేబుల్స్ మార్క్ చేసుకోమని చెప్పాలి. బెస్ట్ ప్లీజ్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ కు ఖచ్చితంగా తెలియాలి. ఇది మా అసోసియేషన్ వాళ్ళు గమనించాలి తప్పకుండా. నా ఉన్న ఎక్స్పీరియన్స్ నా సలహా ఇస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. 1 month గవర్నమెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు 1 month లైవ్ కేబుల్లకు మార్క్ చేసుకోమని టైం ఇవ్వాలి. ఇచ్చిన 1 month తర్వాత ఎప్పుడైతే లైవ్ మార్క్ చేసిన కేబుల్స్, అప్పుడు 1 month మళ్ళీ 1 month టైం ఇచ్చి అన్వాంటెడ్ కేబుల్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఏరియా వైజ్ అనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, సెకండ్ ఫేజ్ లో 1 month టైం ఇవ్వాలి. 1 month మార్కింగ్ అన్ని లైన్ గల్లీలో అనుకోండి, మెయిన్ రోడ్లో అనుకోండి, అన్ని లైన్లు మార్క్ పద్ధతి కావాలి. ఆ మార్క్ ఏంటంటే లైవ్. ఇప్పుడున్న కేబుల్ అన్ని 100లో 30% లైవ్ ఉన్నాయి, పనిచేసేటివి. అలా 70-80% అన్వాంటెడ్ కేబుల్స్ ఉన్నాయి. ఇది గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాంగ్ వేల పోతుంది. పద్ధతి ప్రకారం ఫేస్ పోవాలి, కానీ ఒకే టైంలో అంత మొత్తం అటాక్ అయితే ఎంత ఇంపాక్ట్. లక్షల మందికి ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకున్న అవేర్నెస్ ప్రకారం చెప్తున్నా, దాదాపు 40 లక్షల మందికి ఇంటర్నెట్ లేదు ప్రజెంట్. చాలా బాధాకరం. సీఎం గారు, ఈ డిప్యూటీ సీఎం గారు ఎందుకు గమనిస్తలేరు? చాలా ఇంపార్టెంట్. ఇంట్లో సఫర్ అవుతారు, కాలేజ్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు, ఇంజనీర్స్. హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో ఎంతో మందికి ఇంటర్నెట్ లేదండి. ఇంకా ఇటువంటి మనకున్న దీనిలో ఇంటర్నెట్ లేకుండా ఉండే ఒక మనిషి టైం ఉంది ఇప్పుడు. ఇది 1 month మార్కింగ్ చేయాలండి.
మార్కింగ్ చేసినాక అన్వాంటెడ్ ఉన్న తర్వాత అన్వాంటెడ్ తీసేయాలి. తర్వాత ఆటోమేటిక్ ఏమైతే అన్వాంటెడ్ చేసినాక దంచుకునే అవసరం లేదు, నీట్గా పెట్టి. ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం ఇవ్వాలి, డిపార్ట్మెంట్ ఇవ్వాలి, టైం 1 month టైం మార్కింగ్ టైం ఇవ్వాలి. అప్పుడు మార్కింగ్ చేసిన వాళ్ళు పెట్టుకోవద్దు. అన్వాంటెడ్ అని మేబీ ఆపరేటర్లు వాళ్ళు అందరూ అన్వాంటెడ్ చేసినప్పుడు దాదాపు మ్యాక్సిమం క్లియర్ అయిపోతుంది. ఇది దయచేసి చాలా ఇంపార్టెంట్, ఇచ్చేయాలండి. ఫస్ట్ మా ప్రెసిడెంట్ గారు కూడా ఇది ఫస్ట్ చేయాలి. అన్వాంటెడ్ మార్క్ చేసుకోవాలి, 1 month టైం ఇవ్వాలి. ఈ 1 month అందరూ ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. చేసుకుంటే చేసుకునే ఉంటాయి మీకు అన్ని రిలేషన్ డిపెండెంట్ గా రిలేషన్ అన్వాంటెడ్ పోయిందంటే ఏమవుతుంది మీకు అంత ఐడియా ఉంది. ఇలా 100లో 10 పని చేస్తున్నాయి, 80 పోతే అటు బంద్ చేసే అవసరం లేదు. ప్లీజ్ ఇలాంటి తప్పకుండా మా ప్రెసిడెంట్ గారు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా మనం సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉండాలి, ధైర్యంగా పెరగాలి, ఆధారపడద్దు. ఎప్పుడైనా మనం ఈ టైంని మనం ధైర్యం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఆధారపడద్దు, ఆధారపడద్దు, ఫేస్ చేయాలి, ఫేస్ చేయాలి, ఆధారపడద్దు. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మన ఆపరేటర్స్ అందరూ కూడా హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి వినపడేటట్టు జై ఫాకో, జై ఫాకో, జై ఫాకో, జై ఫాకో, జై ఫాకో. ప్లే కార్డ్స్ అన్ని లేపండి ఒక్కసారి. మీడియా మిత్రులు ఒక్కసారి మా బలం మా ఒకసారి చూడండి. మీడియా మిత్రులు తీసుకోండి. We want justice. 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 కేబుల్ కటింగ్ వెంటనే ఆపాలి, 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 ఆపాలి. కేబుల్ కటింగ్ 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 ఆపాలి. సీఎం గారు వినిపిస్తుందా? ఆపరేటర్ లైక్ చేద్దాం, ఆపరేటర్ లైక్ చేద్దాం, ఆపరేటర్ లైక్ చేద్దాం. ఒక్క నిమిషం బ్రదర్, దయచేసి అందరు కూర్చోండి. కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి అక్కడ కూర్చోవాలి. రోడ్డు మీద ఉన్నారు, రోడ్డు మీద కుతుబ్ అన్సారీ గారు ఎస్ఎం రాజధాని నుంచి కొంచెం స్పీచ్ ఇస్తారండి. మన హైదరాబాద్ మేజీ ఎంతమంది వస్తున్నారు అందరూ కిందికి వెళ్ళండి, పిలుస్తాను పైకి రండి ప్లీజ్. కిందికి రండి, కిందికి రండి ప్లీజ్. దయచేసి నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. డిస్ట్రిక్ట్ వైజ్ ఒక ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడొచ్చు. మీరు వచ్చిన ప్రెసిడెంట్స్ సెక్రటరీలు చాలా మంది వచ్చారు డిస్ట్రిక్ట్ నుండి. దయచేసి ప్రెసిడెంట్ సెక్రటరీ ముందుకు రండి, మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. మీ పేరు ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కేబుల్ ఇంటర్నెట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ముందుకు రండి. నాకు కనిపించట్లేదు, ఫోన్లు చేశారు నిన్న మొన్నటి నుంచి. వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మీరు ముందుకు రండి, మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాను. స్టేజ్ ఒక్కసారి ఖాళీ చేయండి దయచేసి. చైర్స్ ఇంకా ఖాళీ ఉన్న వెనకకెళ్ళండి ఓవర్. ఓకే, ఇప్పుడు మన మేజీపట్నం ఇన్ఛార్జ్ కేబుల్ ఇంటర్నెట్ ఇన్ఛార్జ్ కుతుబ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. టైము తక్కువగా ఉన్నందుకు చాలా మంది మాట్లాడాలి. దయచేసి 2 minutes మాట్లాడాలి. మీ మెసేజ్ క్రిస్టల్ క్లియర్ గా ఇవ్వండి. గవర్నమెంట్ కి అందాలి. తప్పకుండా మన మెసేజ్ వాళ్ళు చూస్తున్నారు.